రండి వాటర్ పాడే బ్రదర్స్. పాట సంఖ్య 608. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 595. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 500. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లింతును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్ర దేవుని కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు. యెహోవా దాసుడను నేను. యెహోవా ప్రజలలో యెరూషలేములో యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎత్తిగితివి. తల్లి గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. కృప కనికరమూల మా దేవా కృతజ్ఞతనర్పింతు. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. నీదు కృపతో నాదు యేసు నన్ను నీవు రక్షించితివి. కాదు నాదు క్రియల వలన కాదు నాదు క్రియల వలన ఇది దేవుని వరమే. కృప
కనికరములా దేవా కృతజ్ఞతనర్పిస్తు కృప కనికరములా దేవా కృతజ్ఞతనర్పిస్తు చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవ సంగీన సంతోషము చెప్పన సఖ్యము మహిమయుక్తము నీవ సంగీన సంతోషము తప్పకుండా హల్లెలూయా తప్పకుండా హల్లెలూయా పాట పాడేదా కృప కనికరములా దేవా కృతజ్ఞతనర్పిస్తు కృప కనికరములా దేవా కృతజ్ఞతనర్పిస్తు. బైబిల్ తెచ్చుకో పల్లెలు బైబిల్ ఎత్తి పల్లవి పాడదాం. ఆ శ్రేష్టంబో గ్రంథంలో అశ్రేష్టంబో గ్రంథములో చాట చూచిన ఆదరణయున్నది సుఖ దుఃఖములో వాగ్దానమున్నది విశ్వాసముంచి దానించు. సరే అండి, బలలో పాల్పొందకముందు కొన్ని తలంపులు హెచ్చరికలుగా తీసుకొని బలలో పాల్పొందుదాం. పేతురు పత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2వ అధ్యాయం. మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయం 1 నుండి. నేనొకటి మీరొకటి ఉత్తర ప్రత్యుత్తరంగా. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాలి కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యము వలన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును,
దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి సరే అండి, చదివిన భాగాన్ని ప్రభు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆత్మీయమైన ఆశీర్వాదమనిచ్చి శిలవ రక్తం దాసుని మీద అప్రోక్షించి వాక్శక్తి ఇచ్చి ఆత్మీయమైన తలంపులిచ్చి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం విడుదల కలిగి సరి చేసుకొని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్పొందడానికి కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే అండి, పేతురు పత్రిక చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం విన్నాం. చాలామంది బోధకులు కూడా చెప్పారు. 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరైనా ఒక్కరు చదవండి. చాలా 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు ఏకధాటిగా చెప్పాడు ప్రభు దయాళుడు అనేది. ఆయన ప్రేమను రుచించాలట. దయాళుడు అని చెప్పడానికి కారణం ఏంటంటే అదే రుచించాలి అనేది ప్రాముఖ్యమైంది. ఒక తేనె అమ్మే వ్యక్తి ఆ రోడ్డు మీద లేక వీధుల్లో అమ్ముతున్నాడట. తేనె అమ్ముతున్నాడు. ఎవరో అడిగారు తేనె ఎలా ఉంటుందని. ఆ వ్యక్తి అన్నాడు, తింటే కానీ అర్థమైంది దాని మాధుర్యం, రుచి కాదు, దాని మాధుర్యం. ప్రభు దయాళుడు అనేది రుచించాలట. ఎలా? ఆయన ప్రేమను రుచించిన వారు ఆయనను స్తుతిస్తారు. ఆ ప్రేమ అడుగుజాడలో నడుస్తారు. అప్పుడు సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని కొత్త శిశువు వలె రక్షణ విషయాల్లో ఎదుగుతారట. దేవుని వాక్యం అనే పాల వలన ఎదుగుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 'ఇక్కడ మాట రాస్తాడు. 5వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనమండి. హెబ్రీ 5:13. పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో. పాలు అనేది శిశువు. ఆ స్టేజీ ఒక శిశువు పాలు తాగుతాడు. కారణం ఎదగలేదు, పాలు అవసరం. ఆరంభంలో ప్రతి విశ్వాసి కూడా ఒక శిశువు లాంటివాడు. రక్షణ పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి నూతనంగా ఆ వ్యక్తి ఒక శిశువు లాంటి వాడు. అనుభవాల ద్వారా వాక్యమనే పాల వలన ఎదిగి జ్ఞానేంద్రియాలలో శక్తి వచ్చి బలమైన ఆహారం తీసుకోగలుగుతాడు. అప్పుడు తలంపు ఏంటంటే ఎల్లప్పుడూ మనము శిశువుల్లాగానే ఉంటే ప్రభువుకి ఇష్టం లేదు. ఎదగాలట.
పాల వలన బలం పొంది జ్ఞానేంద్రియాలలో శక్తి వచ్చి బలమైన ఆహారం తీసుకొని ప్రభు కొరకు బలమైన కార్యాలు చేయడానికి శక్తి అవసరం. చాలాసార్లు ఎట్లుంటామంటే పిల్లల్లాగా ఉంటాం మనం. కొన్నిసార్లు వయసు పెరుగుద్ది, రక్షణ ఎప్పుడో పొందాం, కానీ ఆత్మీయ విషయాల్లో పిల్లల్లాగా ఉంటాం మనం. ఆత్మీయంగా ఎదగాలట. అందుకే హెబ్రీయులకు రాసేటప్పుడు ఏం రాశాడు? 5వ అధ్యాయం వాక్యం ఎలాంటిదంటే నీతి వాక్యం, అనుభవాలు, ఎక్స్పీరియన్స్, అనుభవాలు కావాలి, ఆత్మీయమైన అనుభవం. హెబ్రోను సావాసములో ఎక్కువగా వాక్యం, ఆత్మీయంగా ఎదగడానికి వాక్యము రకరకాలుగా అందిస్తారు. కారణం ఏంటంటే ఆరాధన వర్తమానం, బలలో హెచ్చరికలు, బైబిల్ స్టడీ, ప్రార్థన, రకరకాలుగా ఆత్మీయమైన వర్తమానాలు ఇచ్చి సంఘాన్ని పోషించి సంరక్షించాలి. రండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలులు 2:38 పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున రక్షణ పొందిన వ్యక్తి ద్వారా కుటుంబం అంతా కూడా రక్షణలోనికి వస్తుంది. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్తులకు కూడా అవకాశం ఉంది రక్షణ పొందడానికి. ఒక వ్యక్తి రక్షణ పొందితే ఆ వ్యక్తి ద్వారా ఇతరులు కూడా రక్షణలోనికి, ఆ కుటుంబ సభ్యులు రక్షణలోనికి వస్తారు. వాళ్ళకు సమీప బంధువులు, దూరస్తులు కూడా రక్షణలోనికి వస్తారు. కారణం ఏంటంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం. ప్రభునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. ఇది వాగ్దానముతో కూడిన ఆత్మీయమైన ఆశీర్వాదం దేవుడిచ్చేది. మనము రక్షణ పొందాం, మన ద్వారా ఇతరులు కూడా రక్షణలోనికి వచ్చే అవకాశం దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేపట్టి ఆత్మీయంగా మనం ఎదగాలి. మన ద్వారా ఇతరులు కూడా రక్షణలోనికి రావడానికి ప్రభు కృప ఆ వాగ్దానం ఇచ్చాడు. ఇంకాను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని ఏం చేశాడు? హెచ్చరిక ఇచ్చాడు. అందుకే వాళ్ళ దగ్గర హెచ్చరికలు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలట. మూర్ఖత్వం మానవునికి అపాయం కలిగిస్తుంది. ఆపద, నష్టం, కష్టం, శాపం మూర్ఖత్వం. కాబట్టి నిన్న ఒక వ్యక్తి బండి ఎక్కాడు, బండి మీద క్యాన్ పెట్టుకున్నాడు, వాటర్ తేవడానికి స్టార్ట్ చేశాడు. యాక్సిలేటర్ బండి వదిలాడు, బ్రేకు కింద పడ్డాడు. కారణం సైడు స్టాండ్ తీయలేదు. ఎక్సలెంట్ డ్రైవర్ ఆయన, మామూలు విషయం కాదు. కాలు చేతులు దేవుడు కాపాడాడు. మతిమరపండి, కొన్నిసార్లు అపాయం చెప్పి రాదు. అర్థమైందా? మూర్ఖత్వం మానవునికి చాలా అపాయం. ఇంకోటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 పేతురు 4వ వచనం అండి. ఒకవేళ మనుషులు విసర్జించవచ్చు, దేవుని దృష్టిలో మనం ఉండాలి. మానవుల దృష్టిలో ఒకవేళ విసర్జించవచ్చు. మానవులు రకరకాలుగా మనుషుల చేత విసర్జించబడినను,
దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారై ప్రభు దగ్గరికి వచ్చాం. మనం ప్రభునందు విశ్వాసం ఉంచాం. ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు కొన్నిసార్లు బయట నుంచి రకరకాల శోధనలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, రకరకాలుగా రావచ్చు. కారణం ఏంటంటే అపవాది వారిలో చేరి మన విశ్వాసాన్ని సన్నగిలేటట్టు, విశ్వాసము నుండి వైదొలగడానికి, విశ్వాసము నుండి తప్పించడానికి రకరకాలుగా అపవాది ప్రయత్నం చేస్తాడు, విశ్వాసము నుంచి తొలగించడానికి. ప్రభువునే శిలువ మీద నుంచి దిగమన్నాడు అపవాది. దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగమన్నాడు అన్నారా. ఆయనను రకరకాలుగా విసర్జించారు. కానీ ప్రభు ప్రేమ అందరి కొరకు శిలువలో తన ప్రాణాన్ని ధారపోశాడు. ఇక్కడ ఒక మాట చెప్తాడు, ప్రభువునొద్దకు సజీవమైన అమూల్యమైన సజీవమైన రాయునొద్దకు వచ్చిన వారు మనం. సజీవుడు మన ప్రభు, మన ప్రభు సజీవుడు. రండి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 3వ అధ్యాయం కొలస్సై 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. కుడి పార్శ్వమున ఉన్నాడు మన ప్రభు. పైనున్న వాటిని వెతకాలట. మన ప్రభు జీవము గలవాడు, పైన ఉన్నాడు, సింహాసనాసీనుడు, పరలోకంలో ఉన్నాడు. పైన ఎందుకున్నాడు ఆయన? కారణం ఏంటి? పైన ఉండడానికి. మనం కూడా పైవారముగా ఉండాలి. మన దృష్టి ప్రభు మీద ఉండాలి. ప్రభు సింహాసనాసీనుడు, ప్రపంచం ఆయన పాదాల కింద ఉంది. అర్థమైందా? 28 మత్తయి సువార్త. ఒకసారి రండి, వాక్యపు వెలుగు. మత్తయి సువార్త 28. ఇప్పుడు మాట చెప్తాడు, పరలోకమందును 18వ వచనమండి. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఉందట. ప్రభు పరలోకంలో ఉండడమే కాదు, పరలోకాన్ని ఆరోహణుడయ్యాడు, సింహాసనాసీనుడు, ఆయన పాదాల కింద ప్రభుత్వం ఉంది. కాబట్టి పరలోకంలో భూమి మీద సర్వాధికారం ఉంది. ఆ అధికారం కిందకి మనం వస్తే, ఆయన ఏలుబడి కింద మనం వస్తే, ఆయన ప్రభుత్వం కింద మనం ఉంటే మనం కాపాడబడతాం అన్నారా. అందుకే సంఘము ఆయన చేతి నీడలో ఉంది. సంఘమైన శరీరం, ఆ శరీరాన్ని సంరక్షించి పోషించి దాన్ని ఆత్మీయంగా డెవలప్ చేయాలి ప్రభు కోరిక. సంఘం అంటే అర్థం ఏంటంటే సజీవమైన రాళ్ళు ఓ సంఘం. రెండవది, సంఘమే ఆయన శరీరం, సంఘానికి శిరస్సు, సజీవమైన రాయి, మూలరాయి, ముఖ్యమైన మూలరాయి. మనకు మూలం ఆయనే. మన జీవానికి, మన ఆత్మీయ జీవితానికి ఆయనే మూలం. కాబట్టి సంఘములో చేర్చబడిన మనము సజీవమైన రాళ్ళం. పేతురుపత్రిక 2 2వ అధ్యాయం. ఇక్కడ 5వ వచనమండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఐదో వచనం పూర్తి భాగం గమనించండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలట. ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. పూర్వకాలం ప్రకృతి జంతువులు బలి ఇచ్చారు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అదే ఆరాధన. కాబట్టి
మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధ యాజకులుగా చేశాడు మనలో. యాజకుని పని ఏంటి? ఇప్పుడు ఆత్మీయంగా ఆత్మ సంబంధమైన యాజకుల పని ఏంటంటే ప్రార్థన చేస్తారు. వాళ్ళు అర్థమైందా? ఇతరులకు వాక్యాన్ని బోధిస్తారు. ప్రజల పక్షాన వెళ్ళి విజ్ఞాపన చేస్తారు. యాజకుని పని అది. పరిశుద్ధ యాజకులుగా ఉండాలట మనం. ఎన్నిసార్లు నశించే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మనం రక్షణ కలిగింది, దేవుని పిల్లలమయ్యాం, దేవుని ఆరాధన చేస్తున్నాం, బలలో పాల్పొందుతున్నాం. నశించే ఆత్మల కొరకైన భారం కలిగి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఆనాడు ప్రజల పక్షమున జకర్యా ఆలయంలోనికి వెళ్ళి ఆ యొక్క యాజకత్వం జరిపిస్తుంటే ఆలయంలో ఉన్న ప్రజలు ప్రార్థనలో గడిపారు. ఈనాడు ప్రధాన యాజకుడు మన ప్రభు, ఆయన పిల్లలం రాజులైన యాజక సమూహం. 2వ అధ్యాయం 2వ రాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. 2వ అధ్యాయం ఇక్కడ మాట చెప్తాడు. 11వ వచనం 10వ వచనం. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, మనకివ్వబడిన అర్హతలండి అవి. ప్రభు రక్తము ద్వారా కడగబడి సంఘములో చేర్చబడిన ప్రతి బిడ్డ కూడా ఒక రాజు, యాజకుడు. రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు మనం. కాబట్టి మన పని ఏంటి? మనం ఏం చేయాలి? సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుంది దేవుని సంఘం. కాబట్టి ఒక రాయికి ఇంకో రాయి యాడ్ చేయాలి అన్నారా? ఈ కట్టడం చూడండి, ఒకసారి ప్లాస్టింగ్ చేయలేదు దీనికి. ఒక రాయికి ఇంకో రాయి ఎలా జాయింట్లు కలిపారు. కింది వరుస ఎలా ఉంది, పై వరుస ఎలా ఉంది. అతకబడి తొక్కుడు కలిసి తెలంగాణ భాషలో, లేకపోతే కుప్పగూలిపోద్ది అది. అర్థమైందా? ప్రేమ ద్వారా అతకబడి చక్కగా కట్టబడి ప్రభు వచ్చినప్పుడే ఎత్తబడే గుంపులో ఉండాలి సంఘం. రండి, పేతురు పత్రిక 2వ అధ్యాయం. ప్రార్థనలో కొన్నిసార్లు నిర్లక్ష్యం, ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చలేక అపోస్తలుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఆది సంఘం ఆత్మీయంగా ఈ 4 విధాలుగా వారు సంఘ సత్యములో నడుస్తూ వచ్చారు. అపోస్తలుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. 4 లంగరులు భక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, నొక్కి నొక్కి చెప్పేవాళ్ళు అన్నారా? అప్పుడు ఎంత భయంకరమైన తుఫాను వచ్చినా, ఎలాంటి సముద్రంలోనైనా 4 లంగరులు వేసి ఓడను భద్రపరిచి ఎప్పుడు తెల్లవారుద్దాన్ని ఎదురు చూశారు. రాతి తిప్పలు గల చోట్ల పడతామేమో అని భయపడి బుడదు వేసి లంగరులు వేసి ఓడను భద్రం చేశారు. ఈ 4 విధాలుగా ఉన్నాయి. దానికి సాదృశ్యమైంది అపోస్తలుల కార్యం వివరించి చెప్పాడు. అపోస్తలుల బోధ, సావాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇది 4 విధాలుగా సంఘం కలిగి ఉండాలనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి కొన్నిసార్లు సంఘ ప్రార్థనకు రాలేకపోతాం, ఆరాధన చేస్తాం, బలలో పాల్పొందుతాం. బోధ విషయాల్లో కూడా కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే నిద్రపోతాం. వాక్యం లోతుగా పనిచేయదు. ఎప్పటికీ పసిపిల్లల్లాగా ఉంటాం మనం కొన్నిసార్లు. అందుకే సంఘ క్షేమాభివృద్ధి కొరకు అంటుగట్టబడి సజీవమైన రాయిగా ఉండి ఆత్మీయంగా బలపడి దేవుని నామఘనత కొరకు వాడబడాలి మనం. సజీవమైన రాళ్ళు. చౌటుపులో వాక్యం చెప్పాను నేను. ఒక విధవరాలు, వృద్ధురాలు ఆరాధన చేసింది. ప్రభువా,
జీవము లేని రాయిలో జీవం పోసాను. మృతమైన రాయిని ఒకప్పుడు నేను నాలో జీవం పోసావు రక్షణ ఇచ్చి, ఇతరులకు 4 మాటలు చెప్పే జీవం నాలో ఉంది. వృద్ధురాలండి, పెద్ద పెద్ద వాళ్ళకు సువార్త చెప్పింది, అధికారులు చెప్పింది ఆమె సువార్త. ఆమెలో జీవం ఉంది, వృద్ధురాలైన జీవం ఉంది ఆమెలో. అలా ఆరాధన చేసి ప్రభునందు విశ్వాసం ఉంచి నిండు వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి చేరింది. కాబట్టి మన సమయం దేవుని సన్నిధిలో ప్రభు మహిమ కొరకు వాడబడాలి. సజీవమైన సంఘముగా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడే సంఘములో మనం కూడా అంటుకట్టబడి ఆత్మీయంగా సజీవమైన సంఖ్యలో ఉండి ప్రభు నామఘనత కొరకు మనము వాడబడాలి. ఇది ప్రాముఖ్యమైనది. ప్రభు కృపగలవాడు. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఇది మన ఓరేబును గురించిన ఓ తలంపు. 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు చదవండి, అర్థమైంది. నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. మోషే ఎక్కడికి వచ్చాడు చెప్పండి ఒకసారి. దేవుని పర్వతమైన ఓరేబు, మామూలు విషయం కాదు. ఓరేబు అంటే అర్థం ఏంటి? దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చాడు మోషే. ఈనాడు మనం ఎక్కడికి వచ్చాం? ఆ పేరు పెట్టబడిన ఆలయంలోనికి వచ్చాం మనం. తలం ఏంటంటే కొన్నిసార్లు అర్థమైద్ది, ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎలాంటి స్థలాన్ని తెచ్చావు నన్ను. ఆనాడు గొర్రెల మందను, తన మామ మందను పర్వతానికి తోలుకొని పోయాడు. ఆ పర్వతానికి పేరు ఏంటంటే దేవుని పర్వతమైన ఓరేబుకు వచ్చాడు ఆయన. మామూలు విషయం కాదు. దేవుడు అంటే ఎవరు? యాకోబు అన్నాడు, ఈ స్థలంలో నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు, నాకు తెలియలేదు, నాకు నిద్ర వచ్చింది, మేలుకున్నాను, భయంకరమైంది ఈ స్థలం, మామూలు విషయంగా. అప్పటికి నిద్రలో ఉన్నాడు యాకోబు. కొన్ని స్థలాలండి, ఏ స్థలంలో ఉన్నాం మనం, ఎలా ఉన్నాం, ఆ స్థలం ఎవరు ఏర్పాటు చేశారు, ఎలా వచ్చింది, ఆ స్థలానికి ఎలా వచ్చాం, ఆ స్థలంలో ఉన్న వాతావరణం ఏంటి, ప్రాముఖ్యమైంది. నిద్రలో ఉన్నాడు, అలసిపోయి యాకోబు నిద్ర మేలుకొని నిశ్చయముగా దేవుడి స్థలంలో ఉన్నాడు, నాకు తెలియలేదు, ఇది భయంకరం అన్నాడు. మామూలు విషయం కాదు. ఒక స్థలానికి వచ్చాం మనం. దేవుడు మనలో తెచ్చాడు ఇక్కడికి ఆత్మీయంగా. ఇంకొక అద్భుతం అక్కడ రాయబడి ఉంది, చదవండి ఒకసారి. 3వ అధ్యాయం నిర్గమకాండం. చూడండి, బర్నింగ్ బుష్ అన్నారు దీన్ని. సరే, మండుచున్న పొదలో మంటలు వస్తున్నాయి, పొద పచ్చగా ఉంది. చాలామంది చెప్పారు రేపు గురించి, ఎవరు చెప్పినా అదే చెప్తారు. పొదలో నుండి మంటలు వస్తున్నాయి, పొద కాలిపోలేదు, పచ్చగా ఉంది, మంటలు మాత్రం వస్తున్నాయి. ఇదొక అద్భుతం. ఈనాడు దేవుడు గొప్పవాడు. పొదను సజీవంగా ఉంచి, మంట పెట్టి పొదను సజీవంగా ఉంచి, పచ్చగా ఉంచి, కాలిపోకుండా సాక్ష్యాన్ని కాపాడే గొప్ప దేవుడు ఆయన. అర్థమైందా? కాలిపోవడం ఎంత భయంకరం. విమానము కూలి పొలాలలో కూలితే అది వేరే విషయం. కాలేజీ మీద కూలితే ఏమైంది? అగ్ని అంటే అర్థమేంటి? మంటలంటే అర్థమేంటి?
ఊహించారా? కనురెప్పపాటున జరిగే కార్యం అది. కనురెప్పపాటున జరిగే కార్యాలు కొన్ని ఉన్నాయి. మన దేవుడు ఎలాంటి వాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక త్వరగా రావాలి, 13వ అధ్యాయం. పన్నెండో అధ్యాయం అండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28, 29 వచనం. ఏలయనగా కృప 2 సార్లు చెప్పాడు అక్కడ. ఆరాధనలో కృప గురించి మాట్లాడుతూ వచ్చాం. దేవుడు కృపను బట్టి సజీవ లెక్కల్లో ఉండి కనురెప్పపాటున అనుకొనని విధానంలో ఆపదలు వస్తుంటే కీర్తనలు 34:7 దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షించింది. అలాగూ రక్షణ యెహోవా అధీనం. ఆయన కృపను బట్టి భూమి మీద జీవిస్తున్నాం. ఆ దేవుని గుణలక్షణం, ఆయన శక్తి, ఆయన యొక్క కార్యాలు చాలా గొప్పవి. కానీ తన పిల్లల ఎడల కృప చూపిస్తున్నాడు, సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. పొద కాలిపోలేదు, పొద పచ్చగా ఉంది. యెహోవానైన నేను మార్పు లేని వాడను. యాకోబు సంతతి అయిన మీరు లయం కాలేదు. ఈనాడు సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ప్రీతికరమైన సేవ చేయాలట. సేవ అంటే అర్థమేంటి? మన హెబ్రోన్లో సేవ గురించి చెప్పాడు స్టీవెన్ గారు. సేవ పిల్లలకు నేర్పాలి, సేవ చేయడం పిల్లలకు నేర్పాలి కుటుంబ సభ్యులు అది చెప్పాడు ఆయన. ఆ వాక్యం విన్నాను వీడియోలో. సేవ చేసిన ప్రతి కుటుంబం వర్ధిల్లింది. దేవుని సేవ ప్రతి కుటుంబం వర్ధిల్లింది, ఉన్నతమైన స్థాయికి వచ్చారు. మన సావాసం భక్సింగ్ గారు ఆత్మీయంగా తండ్రిగా ఉండి ఒక ఆత్మీయమైన క్రమాన్ని నేర్పిస్తూ ప్రతి వాళ్ళకు సేవ అంటే ఏంటి, సేవ యొక్క లక్షణాలు ఏంటి, ఆయన ఇంటిలో ఎలాంటి కార్యాలు చేయాలి, ప్రతిది కూడా సేవే. పూర్తిగా ఉద్యోగాలు వదిలిపెట్టడం కాదు, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనకిచ్చిన పని, దేవుడు కలిగించిన అవకాశాన్ని బట్టి సేవ చేయాలి. రండి 105 కీర్తనలు త్వరగా రావాలి. నూట 105 కీర్తనలండి. మూడవ మాట రాయబడింది. క్లుప్త ఆగా ఒక మాట చెప్తాను. దేశం మీదికి కరువు రప్పించాను. చదవండి 16వ వచనం. దేశం మీదికి కరువు రప్పించాను, జీవనాధారమైన ధాన్యమంతా కొట్టివేసాను. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను. యోసేపు ఏం చేశాడు చెప్పండి ఒకసారి? దాసుడుగా అమ్మబడ్డాడు. చివరగానే రిజల్ట్ ఏంటి? ఐగుప్తు దేశంలో గవర్నర్గా ఉండి ఆ స్థానం ఎలా వచ్చింది, ఆ స్థాయికి ఎలా వచ్చాడు? అమ్మబడిన వాడు బానిసగా దాసుడుగా ఉండి పోతిఫర్ ఇంట్లో సేవ చేసి వచ్చిన పరీక్షలన్నీ తట్టుకొని జైల్లోనికి వెళ్ళి విడుదల నుండి కలవ ద్వారా దేవుడు ఆయనను ఒక ఉన్నతమైన స్థాయికి ఎలా తెచ్చాడు? ఒక గవర్నర్ ఎలా అయ్యాడు? దేశం మీదకి కరువు రప్పించాడు, ఐగుప్తుకు యోసేపును పంపాడు. అన్నలందరూ కూడా లైన్ కట్టారు. ఆ దేశానికి అధిపతి అయ్యాడు. కారణం ఏంటంటే సేవ. సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన విధానంలో ఆత్మ నడిపింపడ ఇలాంటి మనుషుని కనుగొనగలమా అన్నాడు. ఆత్మీయంగా నడిపించబడిన దేవుని పిల్లలు
ఆత్మీయంగా దేవుని ఇంటిలో వాడబడి, దేవుని కార్యకలాపాలలో వాడబడి, దేవుని నామఘనత కొరకు ఉన్నతమైన స్థాయికి వచ్చారు. వాళ్ళు వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు ఆత్మీయంగా బిడలేసి చీపిరి తీసుకొని ఊడ్చి ఎవరు తెలియకుండా మోటార్ వేసి అన్నీ నీళ్ళు చల్లి శుభ్రంగా చేస్తుంటే అనిపిస్తుంది. ఎవరు చెప్పకుండా చేస్తుంటే కారణం ఏంటంటే అంతరంగంలో ఒక ఆశ ఉంది, దేవుని పని చేయాలని, తద్వారా ఆశీర్వాదం ప్రభు ఇస్తాడని. ప్రభు ఇచ్చే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఇంకో సమయం రాకపోవచ్చు, దేవుడిచ్చే సమయం సద్వినియోగం చేసుకుంటే ఆ యొక్క వినియోగం దేవుడు ఉన్నతమైన స్థాయికి ఆ వ్యక్తిని తెస్తాడు. కాబట్టి సజీవమైన రాయి, మనలో జీవం ఇచ్చాడు ప్రభు. మన జీవం ఆయనలో ఉంది. ఇరువురి మధ్యన అనుబంధం, ఆప్యాయత దేవుని ఇంటిలో ఒక సజీవమైన రాయిగా. నలుగురిలో వాక్యం చెప్పాను ఒకసారి. సొలొమోను దేవుని ఆలయమును ఎలా కట్టాడు, ఎవరితో వస్తువులు, కర్రలు, చెట్లు ఎవరి ద్వారా వాళ్ళకు కూళ్ళు ఇచ్చి, భత్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, ఆ యొక్క సామాగ్రి అంతా తెప్పించిన తర్వాత ఎలా ఆలయం కట్టబడింది. ఒకసారి వర్తమానంలో చెప్పారు, నల్గొండలో గరిజమకొండలో. తలంపు ఏంటంటే సజీవమైన రాళ్ళుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడి దేవుని నామఘనత కొరకు దేవుని ఇంటిలో మనం వాడబడితే ఈ సంఘమే ఆత్మీయంగా ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. మన ప్రతిఫలం ఉంటుంది. ప్రకటన గ్రంథం రండి ఒకసారి. ప్రకటన ప్రకటన గ్రంథంలో 21, ప్రకటన 21. పదవ వచనం అండి. అంతా చెప్పాం కానీ 9, 10 వచనాలు చదవండి ఒకసారి. ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా సంఘం గురించి అలా రాయబడింది. 10వ వచనం. పరలోకము నుండి దిగి వస్తుందట. పరలోకము నుండి సంఘము దిగి వస్తుంది. భూమి మీద సంఘము కట్టబడింది. కట్టబడిన విశ్వాసులు పరలోకానికి వెళ్ళిపోయారు. పరిశుద్ధులుగా సంఘము దిగి వస్తుంది. అర్థమైందా? భూమి మీద ఉన్న సంఘం ఎత్తబడుతుంది. మధ్యాకాశంలో కలవడం సిద్ధపాటు. సజీవ రాళ్ళు సంఘము. మనం ఒక అంగములం. ఆత్మీయంగా ఒక సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటును బట్టి ప్రభు ఇచ్చే ఆశీర్వాదం ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభు వచ్చేటప్పుడు. ఒకవేళ ప్రభు ముందుగానే పిలిస్తే అక్కడి నుంచి దిగి వచ్చే సంఘములో మనం ఉండాలి. ఆత్మీయమైన వాతావరణంలో మనం ఉండాలి. పేతురు అందుకే రాస్తాడు. ఎలా రాస్తాడంటే 2వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడు. ముగింపులోనికి కొన్ని తలంపులు చెప్తాను, ముగిస్తాను ఇక. 2వ అధ్యాయం 5వ వచనం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అని అంటాడనమాట. కట్టబడలేదు, కట్టబడుతున్నారు. అందులో మనం కట్టబడుతున్నాం. ఇంకా సంఘము కట్టబడుతుంది. ప్రకృతి సంబంధమైన ఈ ఆలయం ఉదాహరణ గమనించండి. ఈ ఆలయం కూడా కట్టబడుతుంది. ఎప్పుడో ఆరంభించబడిన ఈ ఆలయం ఎప్పటి వరకు ఇంకా కడుతూనే ఉన్నారు. నిన్నటి వరకు కడుతూనే ఉన్నారు వాళ్ళు కొలువులు. ఏ సంవత్సరం మొదలు పెట్టారు వాళ్ళు? ఒక మర్మం చెప్తాను. ఆలయము కట్టబడుతుంది, ఒకనాడు ముగించదు. ప్రభు వచ్చేంతవరకు కార్యాలు జరుగుతాయి. ఇక్కడే కాదు, ఎక్కడైనా కట్టబడుతున్నారు అనేది ఒక ఆత్మీయమైన తలంపు. ఇది సంఘం. ప్రకృతి సంబంధమైన ఆలయం. ఎప్పుడు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా?
ఆలయంలో మన వంతు, మన సహకారము, మన పని, మన బాధ్యతలు, మన కర్తవ్యం ఏంటి? ఇది పరీక్ష. ప్రభువా నా భాగం ఏంటి? ఒకసారి 1982లో హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత సేవ నిమిత్తం మరి జీటీ గారు పక్కన ఉండి భక్సింగ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈయన తెలుగులో చెప్పాడు. సేవకు వచ్చిన వారు రండి అని పిలిస్తే యవనస్తుడుగా ఉన్నప్పుడు భక్సింగ్ గారు ఒక మాట అన్నాడు, మనము సేవకులం, నేనేంది గాలికి కొట్టుకుపోయే ఓ చెత్త లాంటి వాడిని. గొప్ప దైవజనుడు వాగ్దానం ఇచ్చాడు రోమియోలకు రాసిన పత్రికలో. పరిశుద్ధాత్మ ద్వారా మీరు నింపబడి ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలని వాగ్దానం ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆ వాగ్దానం చేపట్టి ప్రభు అడుగుజాడులో నుంచి భయభక్తులు కలిగి ఉండి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పరీక్షలు వచ్చినా నేటి వరకు నిలిచి ఉండి సేవ చేస్తున్నామంటే దేవుని కృప. అర్థమైందా? దేవుని ఆలయ నిర్మాణ విషయాల్లో బోధనలో చేశాను. 16 సంవత్సరాలు చౌటుప్పలో చేశాను. అప్ అండ్ డౌన్ చిట్టాల చౌటుప్పల 6 సంవత్సరాలు చేశాను. అక్కడ చేశాను, ఇక్కడ చేశాను. ఎక్కడ చేసినా ప్రభు వచ్చేంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు పని చేయాలి, దేవుని పని. అర్థమైందా? విశ్వాసి కూడా అంతే. ఎక్కడున్నా ఒక ఉద్యోగస్తుడు ఎక్కడికైనా పోయినా అక్కడ పని చేస్తాడు. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నెరవేరుస్తారు. కారణం ఏంటంటే ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం అది అందరికీ రాదు. ముగింపు రండి దినవృత్తాంతంలో. మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయం అండి. దావీదుకు ఒక కోరిక ఉంది. ఒక మాట చెప్తాడు దావీదు. ఎన్నో విషయాలు అక్కడ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి కొన్ని తలంపులు మాత్రమే చెప్తాను. 10వ వచనం, 11వ వచనం. ఎవరు చెప్పారు ఇది? దావీదు మహారాజు. ఏం చెప్తున్నాడు? భూమి నీది, ఆకాశం నీది, సమస్తము నీ వశం. మహాత్యము, పరాక్రమం, ప్రభావం, తేజస్సు, ఘనత ఇవన్నీ కూడా నీకే. అలాగా అర్థమైంది ఆ రాజుకు. 12వ వచనం. ఐశ్వర్యం, గొప్పతనం నీ వలన కలుగును. ఈనాడు మనలా దేవుడు అనాథలుగా వదిలిపెట్టలేదండి. ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చాడు, ఏదో సాయం చేస్తూనే ఉన్నాడు. ఈనాడు దేవుడిచ్చిన మేలులు ఎన్నో ఉన్నాయి. దేవుడు ప్రార్థనలో జవాబిస్తున్నాడు. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు. ఈనాడు ఆహారం తినకుండా ఉపవాసంగా వచ్చామని చెప్పగలిగిన వ్యక్తి ఎవరు లేరు. పూర్వకాలం అది వేరే విషయం. ఈనాడు దేవుడు అందరికీ అన్ని విధాలుగా సాయం చేస్తున్నాడు. ప్రతి వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి వారి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. వారి వారి పనిని బట్టి, క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానన్నాడు. సజీవమైన రాళ్ళుగా తయారు చేసి సంఘము కట్టి, సంఘము ద్వారా ఆయనకు మహిమ కలగాలి. ఆ సజీవమైన రాయి కూడా అభివృద్ధి పొందాలి. ఆత్మీయంగా జీవిస్తూ దేవుని మహిమ కొరకు జీవించాలి. ఎక్కడ తప్పిపోయాం? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనమండి. ప్రతి మనుషుడు అలాగు చేసి ఆ రొట్టెను తిని, ప్రభు శరీరం అండి, జీవాహారం మనకిచ్చాడు. ఆయన శరీరం జీవాహారం, ఆయన రక్తం జీవపానం. ఆయనలో జీవం ఉంది. ఆయన ఇచ్చిన ఆజ్ఞలో జీవం ఉంది. ఆజ్ఞను పాటించి
ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టెను తీసుకొని ద్రాక్షారసమైన రక్తానికి సాదృశ్యంగా నూతన నిబంధనలో పాలు పొంది సజీవులుగా ఉండి పరీక్షించుకొని ఎక్కడైనా తప్పిపోతే అయోగ్యంగా పాలు పొందితే అనారోగ్యాలు. చాలామంది నిద్రిస్తున్నారు. చాలాసార్లు అనిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కో పరీక్ష వస్తుంది. ఎందుకు ప్రభువా, అంత గొప్ప దైవజనులు, అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి పరీక్ష వచ్చింది ఏందని. కొన్నిసార్లు ప్రభు పరీక్ష చేస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు, ఆత్మీయంగా సిద్ధపరుస్తాడు, ఆత్మీయంగా నలగొడతాడు. ఎరిగిన నలుగా మనసే యెహోవాకు ఇష్టమైన బరి, కీర్తనలు ముగింపు. అదే దావీదు అంటాడు 51 కీర్తనలు 17వ వచనం. దావీదు విరిగిపోయాడు, నలిగిపోయాడు, రకరకాలుగా పరీక్షించబడ్డాడు. ప్రభు కృప ఆయన మీద ఉంది. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి కలిగి దేవుని కృపను పొంది సమస్త సామాగ్రిని సమకూర్చి సొలొమోనుకు పని అప్పగించి దేవుని కార్యాభివృద్ధి అందు తాను ఎంతో ఆశ కలిగి మక్కువ కలిగి అలాగ ప్రార్థన చేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చి భూమి మీద ప్రీతికరమైన సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన. మన సమయం అలాగే పేతురు కూడా అదే రాశాడు. సజీవమైన రాళ్ళం మనం. ఆత్మ సంబంధమైన ఆలయం అనే సంఘం కట్టబడుతుంది. మీ వంతు మీరు సహకారం చేసి దానిలో మీరు కూడా ఆత్మీయంగా వర్ధిల్లాలని మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండి సమస్తమైన దూషణ మాటలు మాని కపటము వేషధారణ వదిలిపెట్టి ఆత్మీయంగా సిద్ధపడి బలలో పాల్పొందమనేది ప్రభు కోరిక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. బలలో పాలు పొందడానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చారు. దయా దృష్టి మా మీద ఉంచి పేతురు రాసిన పత్రికలు హెచ్చరికలు ఇచ్చాడు. అపొస్తలుడైన పేతురు ఆత్మీయమైన హెచ్చరికలు సజీవమైన రాళ్ళ వెలువండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నా. ప్రకృతి సంబంధమైన ఆలయం ఉంది. సంఘాన్ని సమకూర్చారు. ఆత్మీయంగా సిద్ధపడడానికి ఆలయపు ఏర్పాట్లు, ఆరాధన, బలలో పాల్పొందడానికి హెచ్చరికలు, సిద్ధపాటు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. నీ ప్రేమ గొప్పది. బల్ల దగ్గరికి వెళ్తున్నాం. ఆత్మీయంగా పరీక్షించుకుని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్పొంది మీ నామానికి మహిమ కలిగినట్లు ఆశీర్వాదమని మని యేసు ప్రభు నామమున